ఇప్పుడు మీరు పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. పార్టీలో నుంచి చాలా ఇంతకుముందు కాలంలో చాలామంది కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన సందర్భాలని, సముచితమైన స్థానము గౌరవము ఇవ్వలేదు కాబట్టి పార్టీని వదిలేసి వెళ్ళిపోయాం, ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో పార్టీలోకి వచ్చాం, కానీ ఇప్పుడు అలాంటి గౌరవం లేదు అని చాలామంది చెప్పారు కదా. చూడండి, ఇంతకుముందు 296 సీట్లు ఉన్నాయి. 296 సీట్లలో ఖచ్చితంగా 296 మందికి ఇవ్వగలం, 500 మందికి ఇవ్వలేము. సో ఎవరికైతే సీట్లు రాలేదో అందుట్లో ఎవరైతే అధికారంలో అధికార దాహంతో ఉన్నారో కొంతమంది పార్టీ నుంచి విడిపోయారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీని వీడారంటే చాలా చిన్న మీరు ఇంతకుముందు లోకేష్ గారు ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు. చాలా చిన్న కారణాలు మేడం. అంటే ఈ రోజున నాకేదో ఒక చిన్నది ఒక గౌరవం ఇవ్వలేదనో, లేకపోతే పట్టించుకోలేదనో, లేదా పలకరించలేదనో, లేదంటే కనుక సీట్ ఇవ్వలేదనో, లేదా అతను చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదనో, ఇలాంటి చిన్న కారణాల వల్లే వెళ్ళిపోయారే తప్పితే ఈ విధమైన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలు అంటే అక్రమంగా అంటే ఇప్పుడు మనం అధిష్టానం బాగుండడం కోసం కింద కార్యకర్తలను ఇరికిచ్చే విధంగా ఎప్పుడు చేయలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఎక్కడ ఏం జరుగుతుందంటే జెండా పట్టేది కార్యకర్త, జెండా నిలిపేది కార్యకర్త, అవసరమైతే జైలుకి వెళ్ళేది కార్యకర్త, నాయకుడు వెనక అండగా ఉండేది కార్యకర్త. అలాంటి కార్యకర్తలు అభివృద్ధి కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి కార్యకర్తలు ఏవైపోయినా పర్లేదు, నా అధికారం కావాలనుకునేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే మీ పార్టీలో వ్యక్తులకు విలువ లేదు, వ్యక్తులు ఎదగనివ్వరు అనే దాన్ని మీరు సమర్థించారు. ఈ రోజున తెలంగాణలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది కూడా మళ్ళీ రిటర్న్ రావడం కోసం ఎంతమంది ఎదురు చూస్తారో నాకు తెలుసు మేడం. ఎందుకంటే పార్టీలో ఉన్నాను కాబట్టి. సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నేను పార్టీ వ్యవహారాలు మేము గమనిస్తున్నాం కాబట్టి మేము చెప్పగలదు. ఎందుకంటే చాలామంది కొన్ని ఉద్రేకపూర్వకంగాను లేదంటే కొన్ని ప్రలోభాలకు గురై వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత అక్కడ వాళ్ళకి దొరికిన స్థానం కానీ వాళ్ళకి దొరికిన గౌరవం వల్ల కూడా దీనికంటే 100 రెట్లు తెలుగుదేశం ప్రభుత్వం మాకు చాలా బాగుందని చెప్పి వచ్చేవాడు. ఈ రోజు చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. మీరు అదే మాట్లాడబోతున్నాం సార్. ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్యేలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది మీరు కంప్లీట్గా పార్టీకి రాజీనామా చేస్తేనే, ఆ పార్టీకి రాజీనామా చేస్తేనే రాణిస్తామని చెప్తున్నారు. దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? కారణం ఏంటి? అదే కదా మేడం, మా మీద కాన్ఫిడెన్స్ అదేగా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణ మంత్రం యూజ్ చేసి లాగారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏం చేశారు, ఆకర్ష కేవలం ఎందుకంటే 15 మంది గెలిచిన తర్వాత 2014 తర్వాత కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా కేసులు పెట్టారు, ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారు మనందరూ కూడా చూసుకొని ఒక అరాచకమైన పరిపాలన 10 ఏళ్ల పాటు కొనసాగించి ఈ రోజున తెలంగాణలో కూడా ఇన్ని లక్షల కోట్ల అప్పులకు కారణమైన వ్యక్తులు మనం బీఆర్ఎస్ పార్టీని మనం గమనించాం. అంతేకాకుండా ఎక్కడ చూసిన చెరువులు కబ్జాలు, ఎసెంట్ భూమి కబ్జాలు, రకరకాల భూములన్నీ కూడా కబ్జాలు చేసి జనాలు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారు చూసాం. సో ఇవన్నీ కూడా ఎందుకు చేశారు? ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను లాక్కోవడం కోసం వాళ్ళకి ఏదో తాయిలాలు చూపించి ప్రలోభం గురి చేసి లాక్కున్న పరిస్థితి చూస్తాం. సో ఖచ్చితంగా ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ విధంగా చేయదు. వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలే ఉన్నా ఖచ్చితంగా అందుట్లో నుంచి వచ్చేవాళ్ళు రాజీనామా చేసి రావాలని చెప్పేసి ఏకైక పిలుపొందించారు. అది పార్టీ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ప్రజల్లో ఉన్న మా మీద నమ్మకం. ఇప్పుడు టీడీపీ పార్టీని తెలంగాణలో బలోపేతం చేయబోతున్నారా, లేకపోతే జనాలు అందరూ అనుకుంటున్నట్లుగానే రేవంత్ రెడ్డి గారికి మద్దతుగానే చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారు అనుకుంటున్నారని చెప్పి ఎవరు సోషల్ మాట్లాడుకుంటారు మేడం. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని అనూహ్య పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో పోటీ చేయలేదు. సో ఈసారి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. ఎలా? కూటమితో కలిసా స్వచ్ఛందంగా? ఇప్పుడు వ్యూహాలకి ప్రతి వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలకి ఇంకొక వ్యూహాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా టైంలో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఎందుకంటే రాజకీయం అనేది ఒక స్టాండర్డ్లో ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు రకరకాల వచ్చిన పరిణామాలు బట్టి మారుతూ ఉంటుంది. సో ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఆయన తగ్గ ఆలోచన తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మాకు ఇక్కడ దగ్గర 25 సీట్లు వచ్చినట్టుగా, మాకు 20 సీట్లు వస్తాయి అన్నట్టుగా మా దగ్గర కొన్ని ఉన్నాయి, స్ట్రాటజీ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే కొన్ని అనూహ్య పరిణామాల వల్ల చంద్రబాబు నాయుడు గారు లేకపోబట్టి ఇక్కడ సో ఖచ్చితంగా మేము అక్కడ దాని నుంచి విరమించుకున్నాము. సో ఈ రోజు ఇప్పుడైతే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయబోతున్నారు 100%, 100% తెలుగు. చంద్రబాబు నాయుడు ఇంకోటి కూడా చెప్పారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారి శ్రేయస్సు కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, అండమాన్ అయినా, లేదా వేరే స్టేట్లో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది, బలపడుతుంది కూడా. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా అతి పెద్ద క్యాడర్ ఉన్నది తెలుగుదేశం పార్టీ. కాకపోతే కొంతమంది నాయకులు ప్రలోభాలకు బయటికి వెళ్ళారు కాబట్టి దానివల్ల కొన్ని పరిస్థితుల వల్ల మేము కొంచెం వెనకాడేము. కానీ సో ఖచ్చితంగా పోటీ చేస్తుంది. ఎందుకు అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టల, బీజేపీ పార్టీ తెలంగాణలో పుట్టల, తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళందరికంటే పెద్ద రైటు మాకే ఉన్నాయి.
తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు చూపించినది వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదు కదా, మనం కష్టపడి సంపాదించుకునే తెలంగాణలో వీళ్ళ పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళీ మనం వాళ్ళ కింద బానిసలుగా బతకాలని కదా వాళ్ళు చెప్తున్నారు. అసలు తెలంగాణలో మేము పార్టీ పెట్టాము, ఇక్కడ దానికి దాని పుట్టిల్లు ఇదేనంటే మళ్ళీ వేరే దాని గురించి మాట్లాడతారండి మేడం. ఇప్పుడు పుట్టిన తెలంగాణలో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నిజంగా అది ఆంధ్ర పార్టీ అనుకోండి, వెళ్ళి ఆంధ్రలో డైరెక్ట్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ నుంచి హైదరాబాదు కేంద్రీకృతమై అక్కడి నుంచి పరిపాలన కొనసాగించారు కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణలో పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ప్రాంతీయవాదం నిలబడదా? ప్రాంతీయవాదం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డంకి కాదంటారా మేడం? అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది? మరి బీజేపీ పార్టీ రెండు రావద్దు కదా. జాతీయ పార్టీలు కదా. జాతీయ పార్టీలు అయితే మరి మాది జాతీయ పార్టీ. మేము అక్కడ మేము ఆంధ్రాలో పోటీ చేస్తున్నాం, తెలంగాణ పోటీ చేస్తున్నాం, అండమాన్లో కూడా పోటీ చేసాం, 2 సీట్లు వచ్చినాయి. మాకు 2 వచ్చినాయి, 3 బీజేపీకి వచ్చినాయి వార్డు మెంబర్లో. సో ఖచ్చితంగా అన్ని చోట్ల పోటీ చేస్తున్నాం. మాది జాతీయ పార్టీ కదా. ఆల్రెడీ కేంద్రం గుర్తించింది మా జాతీయ పార్టీ అని. అలాంటప్పుడు తెలంగాణ ఎందుకు పోటీ చేయద్దు? మీరు తెలంగాణ టీఆర్ఎస్ అనేది పూర్తిగా కాదు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ కింద మార్చుకొని మొత్తం బొక్కవరలో పడ్డారు. ఈ రోజున వెళ్ళిన ప్రతి చాటు కూడా పళ్ళురాలు కొట్టిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. సో మాది ఖచ్చితంగా 2 ఏరియాలు కూడా అద్భుతంగా ఉంది. మీరు చూసే ఉంటారు, మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో అంత కోలాటాలు. ఇది మరి ఇదే కేసీఆర్ మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఎందుకు చేయలేకపోయారు అక్కడ? సో ఖచ్చితంగా తెలంగాణలో మంచి క్యాడర్ ఉంది. ఎందుకంటే నేను కొన్ని గ్రామాలు ప్రయాణించినప్పుడు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మా ఏరియాలో పక్కా ఇళ్ళు కట్టించింది ఎన్టీఆర్ గారే, వాటర్ రిసోర్సులు కట్టించింది చంద్రబాబు నాయుడు గారే, ఇక్కడ పార్కులు కట్టించింది చంద్రబాబు నాయుడు గారే, ఐటీ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున తెలంగాణలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆడపిల్లలు వరకట్నాలు లేకుండా చక్కగా ఉద్యోగాలు చేసుకొని ఒక తల్లిదండ్రులు పోషించుకోగలుగుతున్నారంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫారెన్ వెళ్ళగలుగుతున్నారంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్కీమ్స్ బట్టి, ఆయన చేసిన అభివృద్ధి బట్టి. మీరు ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఈ రోజున వేరే పార్టీలు చెప్తున్నాయి లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చింది మావే, 1994లో అప్పుడే రిబ్బన్ కటింగ్ చేసి మరి అప్పుడే రిబ్బన్ కటింగ్ చేసినప్పుడు మరి మైక్రోసాఫ్ట్ మరి ఉన్న ఇండియా మొత్తంలో ఎందుకు హైదరాబాద్లోనే పెట్టారు? మరి అంటే వేరే ఢిల్లీలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొక మహారాష్ట్రలో పెట్టుకోవచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్ పెట్టుకోవచ్చు, లేదా కింద కేరళలో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు హైదరాబాద్ 100% అది ఏ విధంగా వచ్చింది, ఏ విధమైన స్కీమ్స్ తీసుకొచ్చారు, ఏ విధమైన జీవోలు పాస్ చేశారు, ఆయన ఎక్కడ మీటారు, ప్రతి ఒక్కడు కూడా పిన్ టు పిన్ చెప్తున్నారు. మీరు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇతర పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, లేదు మా వాళ్ళే అని చెప్పి మీరు చెప్పగలరా? ఆయన చెప్తున్నారు, పలానా హోటల్లో నేను బిల్ గేట్స్ గారిని కలిశాను, ఆయన నాకు అపాయింట్మెంట్ 10 నిమిషాలు ఇస్తా అన్నారు, ఒక రోజు తర్వాత కలిశారు, అరగంట కాదు 2 గంటలు ఇచ్చారు, ఈ విధంగా డెవలప్మెంట్ సెంటర్ పెట్టామని చెప్పారు. మరి మీరు అందరూ కూడా మరి అలాంటి స్టోరీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? పోనీ చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ విషయం చెప్పిన తర్వాత అది తప్పు అని కూడా మీరు ఎందుకు చెప్పలేకపోతారు? ఎందుకంటే అది కరెక్ట్ కాబట్టి. ఎందుకంటే ఆ రోజున ఈ కేసీఆర్ గారు కానీ ఇలా ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి, ఆయన అనుకున్నారు కాబట్టి, సో ఆయన సపోర్ట్ చేశారు. ఈ రోజున వాళ్ళ స్వలాభాల కోసం వేరే పార్టీలకు వెళ్ళారు కాబట్టి, సో ఆయన మీద దుమ్మెత్తి పోయడానికి ప్రయత్నిస్తారు అంతే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ స్వలాభాల కోసమే వెళ్ళిపోయారని అనుకుంటున్నారు. అంటే దాంట్లో పరిస్థితులు బట్టి మేడం. సో కొంతమంది ఏంటంటే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం అంటారు, కొంతమంది కేసులు ఏదో బలవంతంగా ప్రలోభాలు గురి చేశారంట, కొంతమంది స్వలాభాలుగా వెళ్ళొచ్చు, కొంతమంది అధికార దాహం ఉండొచ్చు. సో రకరకాల మనుషులు